హలో అండి అందరికీ. ఇప్పుడు మనం మన తెలంగాణలోని శ్రీ ఛాయ సోమేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. అంతేకాక ఈ ఆలయాన్ని త్రికుటాలయంలో కందూరు చోళులు నిర్మించారు. అలాగే కాకతీయ రాజులు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. త్రికుటాలయంలో ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మించారంటే, ఇది బ్రహ్మ, విష్ణువు, శివుల కోసం త్రికుటాలయంలో నిర్మించారు. అంటే 3 వేర్వేరు గర్భ ఆలయాలు ఒకే ప్రధాన మండపంలో ఉంటాయి. ఈ ఆలయంలో రహస్యం ఏంటంటే, గర్భగుడిలో ఛాయ అనగా సంస్కృతంలో నీడ అని అర్థం. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ యొక్క గర్భగుడిలో శివలింగం పైన పడుతున్న ఆ యొక్క స్తంభపు నీడ ఈ యొక్క ఆలయంలో ఎక్కడా కూడా పడదు. అసలు ఎటువంటి సూర్యకాంతి ఈ ఆలయంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క ఛాయ ఎలా ఏర్పడుతుందనే దాని గురించి ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అందుకే ఈ ఆలయాన్ని ఛాయ సోమేశ్వర ఆలయం అని అంటారు. ఈ ఆలయం తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో నిండు పున్నమి రాత్రుల్లో కూడా ఈ యొక్క నీడ కనువిందు చేయడం ఒక అంతు చిక్కని అద్భుతం అని చెప్పాలి.